నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సమంతకి మరో శుభవార్త. ఏంటి ఆ శుభవార్త? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అటు సినిమాలలో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, శుభవార్తల మీద శుభవార్తలు చెప్తూనే వెళ్తుంది. మొత్తానికి సమంతకి అన్నీ కూడా ఇక మంచి రోజులేనా అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫేజ్ ఉంటుందండి. తనకి బ్యాడ్ ఫేజ్ అంతా పోయింది ఈ లెక్కన. సో 25 ఎండ్ నుంచి ఆవిడకి బాగుంది. సో 26 అసలు ఆవిడ నక్కని తొక్కొచ్చారా, నక్క తోక. ఎందుకంటే సినిమా సక్సెస్ అయింది, జీవితం కూడా ఆనందంగా ఉంది భర్తతోటి. సో మంచి హిట్ టాక్ వచ్చాక మా ఇంటి బంగారం ఆవిడ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 100 కోట్ల క్లబ్కి ఆవిడ సినిమా చేరింది. ఇప్పుడు అంటే మీరు కనుక గమనిస్తే ఆవిడ హెల్త్ బాగాలేకుండా అయ్యాక, అంతకుముందు జరిగినవన్నీ మన అందరికీ తెలుసు, మనం మాట్లాడుకోకర్లే, అవసరం కూడా లేదు. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయ్యాక, ఆవిడకి ఆరోగ్య సమస్యలు వచ్చాక ఆవిడ ఇషా ఫౌండేషన్కి దగ్గర అవ్వడం, మానసిక ప్రశాంతతను అక్కడ వెతుక్కోవడం, చక్కగా వెళ్ళి అక్కడ ఫోన్ పక్కన పెట్టేసి 3 రోజులు ఆవిడ అక్కడ ధ్యానంలో ఉండడం, అవన్నీ కూడా ఆవిడ ఆరోగ్యాన్ని సరిచేసాయి ఒక రకంగా. ఈ రాజు నిడుమోరుతో పరిచయం పెరగటం, సరే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం ఎంత బాగుంది. ఇక్కడ మీరు గమనిస్తే పెళ్ళి అనేది భూతశుద్ధి పద్ధతిలో చేసుకున్నారు. అంటే సంప్రదాయం వైపు ఇవిడ మళ్ళారా, పూర్తిగా హిందూ సంప్రదాయం వైపే ఇప్పుడు ఉన్నారా సమంత? గతంలో సమంత రూత్ ప్రభు కాస్త కంప్లీట్గా హిందూ మతంలోకి మారిపోయారని చెప్పాను. అలాగే అనిపిస్తుంది. సమంత నిడుమోరు అయ్యాక ఆవిడ అంటే మొత్తం అసలు ఆవిడ జీవనం మార్చుకున్నారు, గమనం. తర్వాత ఇప్పుడు భర్తతోటి ఆవిడ చక్కగా హ్యాపీగా ఉండడం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఈ సక్సెస్ అయ్యాక వాళ్ళు థాయిలాండ్ వెళ్ళొచ్చారట. థాయిలాండ్ నుంచి వాళ్ళ అత్తగారు ఊరు చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు వెళ్తే అక్కడ ఇప్పుడు 5వ నెల వచ్చింది ఆవిడకి. సో వాళ్ళ అత్తగారి దగ్గరుండి సీమంతం చేశారు అని, అంటే ఆడబడుచు అంటే రాజ్ నిడుమోరు సిస్టరు ఒక పోస్ట్ పెట్టారు. అది నేను అనేది. అందుకని సంప్రదాయం వైపు మళ్ళారా అన్నది అందుకోసం. సో ఇట్స్ ఏ గుడ్ సైన్ కదండి. ఇప్పుడు తను కోరుకున్నట్టు ఆవిడ అన్నారు కదా, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నేను నా బాల్యం నాకు సరిగా గడవలేదు, చాలా ఇబ్బందులు పడి గడిచింది. సో నా పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను, కొన్ని సంవత్సరాలు నాకు పిల్లలే లోకంగా ఉండాలనుకుంటున్నాను అని. అయితే ఇవాళ ఇచ్చిన దాంట్లో ఆవిడ డెలివరీ అయ్యాక డిసెంబర్ నాటికి డెలివరీ అవ్వచ్చు బహుశా. ఇప్పుడు జూలై కదా, 5th మంత్ వచ్చిందంటే నవంబర్ నెలాఖరు డిసెంబర్ 1st వీక్లో అవ్వచ్చు. అలా వెళ్తే 2nd వీక్ మ్యాక్సిమం. అలా అయితే ఒక 6-7 నెలల్లో మళ్ళీ ఆవిడ రెస్ట్ తీసుకున్నాక సినిమాలకు వస్తారేమో అన్నారు. కానీ మొన్న సమంత చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఇంకొంచెం ఎక్కువ టైం 2-3 ఏళ్ళు తీసుకుంటారేమో అని నేను అనుకున్నాను. సో మరి మళ్ళీ మా ఇంటి బంగారం 2 స్టార్ట్ అవుతుందా ఏంటి అనేది మనకు తెలీదు. ఏది ఏమైనా చక్కగా ఆవిడ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఆవిడ సీమంతం చేసుకున్నారు అన్నది అందరూ ఆనందించాల్సిన విషయం. మళ్ళీ హైదరాబాద్లో ఏమైనా సీమంతం చేసుకుంటారేమో మనకు తెలియదు, అంటే ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి. ఎనీవే ఆవిడ హెల్తీగా ఉండాలి, చక్కటి బేబీ పుట్టాలని కోరుకు. అదిగాక మనం చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక సమంత గారు మళ్ళీ అదే ఫ్యామిలీలోంచి ఏదైతే అఖిల్ ట్వీట్ చేయడం కూడా మనం చూసాం. ఏదైతే మా ఇంటి బంగారం కావచ్చు, సమంత మళ్ళీ రిప్లై చేయడం, లెనిన్కి సంబంధించి రిప్లై చేయడం కావచ్చు. సో మంచి హెల్దీ వాతావరణం కూడా మనకి కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? చాలా బాగా ఉందండి. అదే నేను చెప్తున్నా, మనిషి నిన్నట్లో బతకకుండా, నిన్న చెడు జరుగుతుంది, అందరి జీవితాల్లో చెడు ఉంటాయి, దానికోసం మనం ఒక మహిళ అనేసి ఒక ముద్ర వేసేయకూడదు. అది నేను చెప్తున్నా. ఇప్పుడు సమంత కాబట్టి మనం చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాం, ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. మగవాడు ఆడవాళ్ళు సమానం అనే ఆలోచన మనకి ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు తప్పు అనేది ఇద్దరి మధ్య ఉంటుంది. ఒకవేళ సమంత ఎక్కువ తప్పులు చేసి ఉండొచ్చు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. సో మగవాడు చేస్తే మనం క్షమిస్తున్నాంగా, ఒకవేళ ఆడవాళ్ళు చేస్తే ఎందుకు క్షమించాం? ఇక్కడ అసలు మనకు తెలియదు అక్కడ ఏం జరిగిందో, తప్పెవరిదో ఒప్పెవరిదో, వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో 4 గోడల మధ్య మనకి ఎట్లా తెలుస్తుందండి. అందుకని మనకు తెలియని దాని గురించి మనం తక్కువ మాట్లాడి, ఇట్లా మంచి విషయాలు వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడాలి. నేను చెప్తున్నది అది. కాబట్టి ఆవిడ అవన్నీ మర్చిపోయి చక్కగా ఆవిడ అఖిల్ని అంటే ప్రైజ్ చేయడం, అతనికి విషెస్ చెప్పడం, అంతకుముందే అఖిల్ కూడా విషెస్ చెప్పడం. ఇప్పుడు అఖిల్లో మీకు ఒక పరిపక్వత వచ్చింది, చూసారా మీరు? ఈ లెనిన్ సినిమా దాకా వచ్చేసరికి
అతను ఆ నాగరాజుని తన అభిమానిని కలిసినప్పుడు అతను ప్రవర్తించిన తీరు చూస్తే హిజ్ మోర్ మెచ్యూర్డ్, హిజ్ లుకింగ్, అంటే నాకు అది నచ్చింది. ప్లస్ ఆ నాగరాజుతో చాలా బాగా మాట్లాడారు, మా ఆవిడ ఇక్కడే ఉంది అని పరిచయం చేశాడు. అంటే చాలా క్యాజువల్గా చేశాడు అవన్నీ. అదేదో ఒక సీన్ క్రియేట్ చేయడం కోసం, ఒక నటన కాకుండా, స్క్రిప్టెడ్ కాకుండా చాలా సహజంగా ఉంది. ఈవెన్ నిన్నను లెనిన్ ఈవెంట్లో కూడా ఫస్ట్ టైం తన భార్యను పక్కన తీసుకుని వచ్చి అతను బంగారు తల్లి అని పిలుస్తాడట. అంటే భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అతను. చాలా బాగుంది. అది కావాల్సింది అదే కదండి. మీరు నచ్చి పెళ్లి చేసుకున్నాక కలిసిమెలిసి ఉండాలి, ఈక్వల్గా గౌరవం అనేది ఉండాలి. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రాజు నిడుమూరి విషయంలో అదే కదా జరిగింది. అతను సమంతని అప్రిషియేట్ చేస్తారు, సమంత విజయాన్ని ఆస్వాదిస్తారు అని కదా అన్నారు నందిని రెడ్డి కూడా. అదే కదా కావాలి. ఇప్పుడు భార్య నాకంట ఉన్నతంగా ఉంది, భార్య నాకంట చాలా బాగా చేసేస్తుంది, చాలా పేరు వచ్చేసింది, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అని అతను కుంగిపోకూడదు. అప్పుడే కదా మీ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. ఇతను ఎలివేట్ అవుతాడు. అప్పుడు భర్త అనే వ్యక్తి భార్యను నువ్వు ఎంత గౌరవిస్తే, భార్యకి నువ్వు ఎంత ఎప్రిసియేషన్ ఇస్తే నీకు అంత ఎలివేషన్ వస్తుంది వాళ్ళ ఫ్యాన్స్ దృష్టిలో కూడా. అప్పుడు నువ్వు కూడా ఏమవుతావు, ఆవిడతో సమానంగా అవుతావు, నీకు కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టే. సో ఇది రాజు నిడుమూరుకు తెలుసు కాబట్టి ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు. సో అన్ని విధాలుగా ఇప్పుడు ఒక సంపూర్ణత అనేది స్త్రీకి ఎప్పుడూ కూడా, ఒక బేబీ పుడితే అంటారు, నేను అదన్నీ ఒప్పుకోను, కానీ ఇప్పుడు అన్ని రకాలుగా ఆవిడ ఒక సంపూర్ణంగా ఉంది ఆవిడ జీవితం అని మాత్రం చెప్తాం. సో చూద్దాం, మొత్తానికి సమంతకి అన్ని కూడా శుభ గడియల కింద మనం చూస్తూ రావాలి. సో రాను రోజుల్లో ఇంకా మంచి జరగాలి సమంతకనైతే కోరుకుందాం. నమస్తే. నమస్తే.